వచ్చిన ఈ సార్ను చూడాలని వచ్చినాం. 12ంటికి వచ్చినాం. 4 ఇంకొస్తాడో ఇగొస్తాడో అని సార్ను చూస్తున్నాం. మా తండ్రి వస్తుంటాడు అని వచ్చినాం. చూసిపోదాం, ఆయన ముఖం దర్శనం చూద్దామని వచ్చినాం. ఇప్పుడు అన్ని బాధలున్నాయి. నా పిల్లలు చదువులు ఉన్నాయి, నౌకర్లు లేవు, జాబులు లేవు. అందరు ఎంబీఏ చేసి ఉన్నారు. ఇంట్లో 3 ఎంబీఏ చేసి ఉన్నారు. వాళ్ళకి చదువు ఇద్దామంటే అన్ని ఆఫీసులు తిరిగితే చదువు కావాలి, చదువు కావాలి, చదువు కావాలంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? అంతగానో డబ్బులు పెట్టి లచ్చలు గుమ్మరిచ్చిన ఉద్యోగాలు లేక ఏడుస్తున్నారు నా పిల్లలు ఇంట్లో. అందుకని సార్ నడదామని వచ్చిన. సార్ నడదాం, ఏమైనా పెట్టిస్తే జాబ్ నా పిల్లలకి పెడితే బతారు. మాకు తావు లేదు, ఇల్లు లేదు. ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు ఇయ్యలే, ఏవి ఇస్తలేరు. ఇక సారు ఓడిపోతాలకి కాంగ్రెస్ కు దొంగన కొడుకులు వాళ్ళు మమ్మల్ని వనవాసం పెడుతురు. ఇల్లు ఇస్తలేరు, జాగలు ఇస్తలేరు. అంతా రౌడీజం, బోకరీజం. ఏమనంటే రౌడీజం పెడుతున్నాడు, గుండగాలం పెడుతున్నాడు, పంపుతున్నాడు, ఇండ్లన్నీ గులగొడుతున్నాడు. వాడు ఇండ్లు సొమ్ములు మొత్తం నాశనం చేస్తున్నాడు. ఏమి ఇస్తలేడు. పెళ్లి చేస్తా కళ్యాణం వచ్చి తులం బంగారం ఇస్తున్నాడు, అది ఇయ్యలే. ఆ బస్సులు పెట్టాడు, దిక్కువల బస్సులు పెట్టిండు. ఆ బస్సులలో కొట్టుకొని జుట్లు పట్టుకొని ఇక కింద ఆడవాళ్ళు కొట్టుకొని చెప్పిండు. ఇక మగ పిల్లాడు కొడితే ఆడికి దెంక పోవాలంట, సార్జీ లేకుండా పోవాలంట. అహంకారం లేదు కానీ మధ్యన వాళ్ళకి అహంకారం, పొగరు, గర్ర, మదం. మధ్యన వాళ్ళకే మదాలు, గర్రాలు. అందుకని ఇట్లా అవుతుంది, నాశనం అవుతుంది. అందుకని ఆనాలు పడుతున్నాయి. అందుకని రోగాలు వచ్చి చచ్చిపోతున్నాయి. గర్ర పెట్టే వీళ్ళని కింద ఉన్న వాళ్ళనే కదర్లా ఉంటారు. ఆయన చూడడు, అది కాదు ఇది పోదు. ఆయన పోయి ఆయన లోపల కూర్చుంటాడు. ఈయన కొట్టుకోండి, సంపండి. మధ్యలో వస్తున్నావు. ఆయన మంచుకుంటాడు, ఈయన మంచుకుంటాడు. ఈయన మంచిగా టింగుటియాల మీద కూర్చుంటాడు, ఆయన టింగుటియాల మీద కూర్చుంటాడు. కానీ మధ్యలో మన ప్రాణాలు పోతున్నాయి. మన జీవితాలు గిట్ట దొబ్బుతారా? ఇది దొబ్బడమేనా? ఇది కరెక్టేనా? సారం దుత్తానికి వస్తే దొబ్బుతారా? ఇట్లా ఆడవాళ్ళు అనుకోకుండా మగవాళ్ళు అనుకోకుండా ఏం సారం దుత్తానికి వచ్చినాం అంటే దొబ్బడం కరెక్టేనా? గని మీద అట్టానా కొట్టేది? గని మీద అట్టానా దొబ్బేది? వాళ్ళు మనిషేనా? గని మీద అట్టా దొబ్బేది గని మీద? మరి సారం దుత్తానికి వచ్చాం, ఎవరు దుత్తానికి వచ్చాం? లచ్చలు పెట్టుకుని దేనికి వచ్చినాం? ఏదో మరి అంతే కదా, చూడాలి కదా. మరి ఆడపిల్లని చూస్తాడా? ఆడపిల్లని చూడకుండా దొబ్బుతాడా?